39 టీవీకి స్వాగతం. నేటి వార్తల విశేషాలు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుందని, జర్నలిస్టుకి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం సాధ్యమే లక్ష్యంగా రాబో రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ రామలింగారెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా అనంతపురం నగర శాఖ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మచ్చ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఉండాలి, కదలి రావాలి. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల రాబో రోజుల్లో రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని మచ్చ రామలింగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్లు, విజయరాజు, షాకీర్, శ్రవణ్, చలపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం నగర ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మచ్చ రామలింగారెడ్డి ప్రకటించారు. అనంతపురం నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా రాజారాం, ప్రధాన కార్యదర్శిగా హనుమంతరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా దాదు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా త్యాగరాజు, ట్రెజరర్గా శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా ప్రకాష్, శేఖర్, జాయింట్ సెక్రటరీలుగా తేజు, కవిత, కిరణ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా రాము, సాయినాథ్ రెడ్డి, ఆంజనేయులు, మదన్ మోహన్ రెడ్డి, దాదావలి, సలహాదారులుగా శ్రావణ్, చలపతి, షాకీర్, ఉపేంద్ర ఎన్నికయ్యారు. మనకి వ్యతిరేకించిన సంక్షేమము, ఇళ్ల పట్టాలు, ఇల్లు వచ్చేటప్పుడు మాత్రం అందరికీ రావాల్సిందే, అందరికీ మంచి జరగాల్సిందే. ఏదో మనం తిట్టారనో, మన మీద విమర్శ చేశారనో, మన యూనియన్ పట్ల లేదనో అటువంటి వాళ్ళ మీద మనం కక్ష కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మనం ఏదో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సంక్షేమం అందరికీ, నాయకత్వం మనది. మన నాయకత్వంలో ఎక్కువ మంది జర్నలిస్టులకి మంచి జరగాలి, అది మనం నాయకత్వం తీసుకోవాలి. మీరందరూ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నాయకత్వం తీసుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ జిల్లాలో ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, చిన్న చిన్న ఛానల్స్, లేకపోతే ఏళ్ళ తరబడి ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి న్యాయం జరగాలన్నదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి. అంటే వేరే వాళ్ళకి అన్యాయం జరగాలనేది కాదు, వాళ్ళు చేసుకోగలరు. ఇవాళ ఈ జిల్లాలో ఎక్కువ సమస్య కూడా వచ్చారు. పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, పెద్ద పేపర్లు, చిన్న పత్రిక, పెద్ద చిన్న పెద్ద ఛానల్స్, పెద్ద పేపర్లు, యూట్యూబ్ ఛానల్స్, ఆ ఛానల్స్, ఈ ఛానల్స్ అనేటువంటి ఏం లేవు. అందరూ సమానమే, వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా సమానమే. దాని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ లక్ష్యం, అది మా నినాదం, మా ఫైట్ కూడా అది. రెండోది ఇంకా చాలా మంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉంటాను. మాకు అక్రిడేషన్ లేదు, జర్నలిస్టు అక్రిడేషన్ లేదు, అక్రిడేషన్ కాలంలో జర్నలిస్టు కాదు. చాలా మంది తెలియదు పాపం. అక్రిడేషన్ అంటే అది ఒక పరమాన్నం, అది లేకపోతే జీవితమే లేదన్నట్టు చాలా మంది ఆవేదన చూస్తూ ఉంటాను. అక్రిడేషన్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే. అక్రిడేషన్ ఎందుకు ఉండాలి? అక్రిడేషన్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి? ఒకటే, బస్ పాస్ ఇస్తారు, దానివల్ల వచ్చింది ఏం లేదు, అంత తప్ప అక్రిడేషన్తో ఒరిగింది ఏం లేదు. చాలా మంది అక్రిడేషన్ అంతా మీరు పరిగెత్తడం వల్ల, అక్రిడేషన్ పరిగెత్తడం వల్ల జర్నలిస్టు ముసుగులో, జర్నలిస్ట్ నాయకులు ముసుగులో అక్రిడేషన్లు కూడా అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళ కథ కూడా పడతా వదలను. ఇన్ని రోజులు మౌనంగా ప్రశాంతంగా ఉన్నా ఈ జిల్లాలో అక్రిడేషన్ అమ్ముకున్న వాళ్ళ కథ తెలుస్తా. అన్ని కూడా స్వయంగా రంగం దగ్గర నేనే దిగుతా ఉన్నాను. రేపటి నుంచి నేనే రంగం దగ్గర దిగుతా. ఒక్కొక్కరి కథ తెలుస్తా. ఈ జిల్లాలో విచ్చలవిడిగా అక్రిడేషన్ అమ్ముకొని యూనియన్ల ముసుగులో దండాలు చేస్తామంటే మాత్రం చెల్లదు అనే విషయాన్ని ప్రతి ఒక్క జర్నలిస్ట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళకి, పిల్లలకి, కొడుకులకి అక్రిడేషన్ ఇచ్చుకుంటారా? పనిచేసే విలేకరులని కాదని మౌనంగా ఉన్నాను 3 సంవత్సరాలుగా. మచ్చ రామలింగారెడ్డి మౌనాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే
జర్నలిస్టు మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని ఈ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా ప్రతి జర్నలిస్టు యూనియన్కి జర్నలిస్ట్ నాయకుడికి పద్ధతి మార్చుకోమని చెప్తా ఉన్నాను. మీ కొడుకులకి మీ పిల్లలకి అక్రిడేషన్ ఇచ్చుకొని యూనియన్ నాయకులు ముసుగేసుకుంటారా? ఊరి మీద పడి జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ముసుగులో ఇళ్ల పట్టాలు ఇస్తామని దోచుకుంటారా? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టాలరేట్ చేయడనే విషయాన్ని చెప్తా ఉన్నాను. అవసరమైతే ఎంత దాకైనా వెళ్తా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తా. ఇంకా ఈ జిల్లాలో మీ పొక్కులు ఉడకవు, మీ గ్రామాలు పనిచేయండి. కలిసి వస్తారా? అందరం కలిసి ఐకమత్యంగా ఈ జిల్లాలో అనేక సమస్యలు పరిష్కరించాం. అందరూ కూర్చొని మాట్లాడుకొని జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేశారు. ఇవాళ పద్ధతి ఎవరైనా తప్పితే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులను చూస్తూ ఊరుకో ఉండదు. 3 సంవత్సరాలు మౌనంగా చూద్దాం. చాలా జర్నలిస్టులు నాయకులు అయిపోయారు, చేస్తారు. మనమే ఎప్పుడు చేస్తే ఏం బాగుంటుంది, అందరూ చేయని అని మౌనం ఉన్నాం. ఇప్పుడు మౌనంగా ఉండేది సమస్య లేదు. అది నేను ప్రతి జర్నలిస్ట్కి తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను. కొత్త కమిటీ సభ్యులు మీ అందరికీ నేను కోరేది అంటే, మనం వర్కింగ్ జర్నలిస్టుగా ఒకే కాదు, మనం చిన్న ఛానల్ అవ్వచ్చు, ఓకే యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు. మనుషులు కాదా? జర్నలిస్టు కాదా? కాదని చెప్పడానికి ఎవరికి హక్కు ఉంది? ఎవరికి ఉంది హక్కు? ఎవరైనా పెద్ద ఛానల్ అయినా పెద్ద పేపర్ అయినా నువ్వు రాసింది వార్త, నేను రాసింది వార్త. కాదని చెప్పడానికి ఏముంది? మీరేం పైన దిగలే, ఇక్కడే కింద మీద దిగలే. అందరూ సమానమే, అందరూ ఒకటే. అక్రిడేషన్ లేనివాడు విలేకరే, వార్త రాసేవాడు ప్రతి ఒక్కరు వర్కింగ్ జర్నలిస్టే. వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ విలేకరులే, దీంట్లో మార్పు లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ లక్ష్యం. దీనితో కలిసి వచ్చేవాళ్ళు రాండి, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. రేపు ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, ఏది ఇచ్చినా ఈ జిల్లాలో అక్రిడేషన్తో సంబంధం లేదు. అక్రిడేషన్ ఉండేవాడు విలేకరి, కానాడు విలేకరి అనే సమస్య లేదు. అది ఎంత దాకైనా పోతాం. ఇస్తే అందరికి ఇవ్వాల్సిందే, లేకపోతే వద్దురా. దీంట్లో మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ పోరాటం ఇందుకోసమే చేస్తుంది. కాబట్టి ఎవరు అక్రిడేషన్ లేని విలేకరులు కాదని, అక్రిడేషన్ పెద్ద విలేకరిని, పెద్ద ఛానల్ పెద్ద విలేకరి, పెద్ద పేపర్ పెద్ద విలేకరి అవైన కాదు. వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ విలేకరులే. అందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అండగా ఉంటుంది. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను కొత్త కమిటీ మీరందరూ కూడా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఈసారి నేను ఏం డిసైడ్ చేసుకున్నానంటే, పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరినీ కలిపి కమిటీ పెడితే బాగుంటుంది. ఆ సీనియర్ పోయినసారి ఏం చేస్తాం, సీనియర్లు అని కొత్త వచ్చిన పిల్లలని పట్టించుకోలేదు. అంటే ఉంటారు యాక్టివ్ కూడా. సీనియర్లు ఉత్సాహం తగ్గిపోతా ఉంది కాబట్టి ఇది బ్యాటరీ ఛార్జింగ్ అవుతా ఉన్నాయి. సీనియర్లు జూనియర్లు అందరూ కలిస్తే స్పీడ్ ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఈసారి కొంత మార్పు చేసాం. రెండోది, పోయినసారి ఏం చేసామంటే మీరు అధ్యక్షుడే వాళ్ళు కొంచెం ఉంటారో వెళ్ళిపోతాను. ఈసారి అక్కడ లేదు. నేను పెట్టిన కమిటీ నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. మనం ఎవరైతే ఈ యూనియన్కి బలం చేస్తారో, ఎవరైతే ఆర్థికంగా మన యూనియన్ నడపగలరో, జనం మీద పడి దోచుకోకుండా సొంతంగా డబ్బులు పెట్టి మన యూనియన్ని నడుపుకుంటారో అటువంటి వాళ్ళని మనం కొంతమంది సెలెక్ట్ చేశాం. వాళ్ళు చేత అనేది వాళ్ళు చేస్తారు. జిల్లా కమిటీ తొందరలోనే వచ్చే నెలలో జిల్లా మహాసభ జరుపుతాం. ఇన్ని సంవత్సరాలు మన యూనియన్ని నడిపినటువంటి వాళ్ళని ఈ కమిటీకి సలహాదారులుగా పెడతా ఉన్నాం. సలహాదారులుగా శ్రావణ్, అదేవిధంగా ఉపేంద్ర, చలపతి, వీళ్ళ ముగ్గురు కూడా సలహాదారులుగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యూనియన్కి ఇన్ని రోజులు పనిచేశారు కాబట్టి ఈ కొత్త కమిటీ ఏమైనా ఉంటే సలహాలు సూచనలు మీకు గైడ్ చేయడానికి ఈ కమిటీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ కమిటీ సభ్యులు ఎవరైతే దీంతో మనతో ఉంటారో, యాక్టివ్ ఉన్న పిల్లలు, కొత్త టీవీ సభ్యులంతా నెక్స్ట్ జనరేషన్ పోవడానికి ఉపయోగపడేటువంటి సిస్టమ్. ఆంజనేయులు
సభ్యుడిగా ఉంటారు. అదేవిధంగా రాము రాము ఉంటాడు. సాయినాథ్ రెడ్డి కెమెరామెన్ ఆపిల్లూరు ఉంటాడు. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. వీళ్ళు సభ్యులుగా దీంట్లో ఉంటారు. అంటే ఇది కొత్త జనరేషన్ కాబట్టి వీళ్ళని కమిటీలో లేకుండా బయట వ్యక్తి చాకరీ చేయించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మాకు ఎప్పుడు అవకాశం రాదు, మాకు నాయకత్వంలో జరుగుతుందనే భావనలో ఉండకూడదు. కాబట్టి అందరు కొత్త టీంను కూడా దీంట్లో యాడ్ చేశారు. దాని తర్వాత దాదావళి ఈ అబ్బాయిని కూడా కొత్తగా యాక్టివ్ ఉండే వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఇది సభ్యులుగా ఉంది. దీని తర్వాత మనం జాయింట్ సెక్రటరీ కొంతమందిని, ఇవన్నీ కూడా నేనే వాళ్ళ పనితనం బట్టి, మీరెవరు నాకేం చెప్పలే, నేనే వాళ్ళు ఏమేమి పని చేయగలరు, మీ అందరి సూచనలు, వీళ్ళు నిజంగా నాయకత్వం అంటే ఈ కమిటీ పూర్తిగా నాకు నమ్మకం ఉంది. ఈసారి నేను పెట్టే కమిటీ దేనికైనా రెడీ, ఎందుకైనా రెడీ, ఏ కష్టానికైనా మోస్తారు అనేటువంటి భావనతో ఒక మంచి కమిటీని నేనే తయారు చేశాను. అందరికీ మీ వాళ్ళతో అందరితో నేను మాట్లాడుకుని మీ అందరి సూచనలు సలహాలు కూడా తీసుకొని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ సెక్రటరీ కవిత లేడీ అమ్మాయి, లేడీ ఎన్నో సంవత్సరాల మనతో ఉంది కాబట్టి ఆ అమ్మాయిని జాయింట్ సెక్రటరీగా పెడతాను. దాంతోపాటు తేజ వాళ్ళ అమ్మాయి భార్య కూడా మన ఈయనతో చాలా రోజులు బంధం ఉంది కాబట్టి ఆ అబ్బాయిని ఒక జాయింట్ సెక్రటరీ పెడతాను. దాంతోపాటు కిరణ్ ఆ అబ్బాయిని కూడా, వీళ్ళంతా ఎవరైతే టీవీలు ఉంటాయో వాళ్ళందరినీ పెడతాను. వీళ్ళు ముగ్గురు కూడా జాయింట్ సెక్రటరీలుగా మన యూనియన్ని రాబోయే రోజుల్లో అనంతపురం నగర ఎలక్ట్రానిక్ మీడియా కమిటీగా ఇది చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఉపాధ్యక్షులు మన యూనియన్ని నడిపేవాళ్ళు నాతో చాలా సన్నిహితంగా, దీంట్లో చాలా మందికి ఇష్టం కూడా నొప్పవచ్చు. ఏమంటే కొంతమంది ఇంకా పెద్ద పదవి వాళ్ళకి వస్తుంది, మీరేం భయపడకండి. ఇంకా ఇది ప్రారంభమే, మీరు మెల్లిగా ఇంకా ముందుకు పోవడానికి అవకాశం. ఈరోజు మెంబర్ ఉన్నవాళ్ళు రేపు సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ ఉన్నవాళ్ళు జాయింట్ సెక్రటరీ, వైస్ సెక్రటరీ, ఇది అంచెలంచెలుగా తయారు చేస్తున్నాం. మీకు యూనియన్ నడవాలి కాబట్టి నేను జర్నలిస్ట్ ఉద్యమంలో ఉండకపోయినా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉంటుంది, మీరందరూ ఉంటారు జర్నలిస్ట్ ఉద్యమంలో. కాబట్టి ఈసారి కాంక్రీట్గా యూనియన్ చేస్తున్నాం. ఈసారి ఈ జిల్లాలో బలంగా ఎప్పుడూ చెదిరిపోయే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో బలంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం చేశాం. ఇది ఎవరి అందరూ హ్యాపీ అవుతారని నేను అనుకుంటాను. ఉపాధ్యక్షుడు సీనియర్ మ్యాన్ ప్రకాష్ మనకు అందరూ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవారు. త్యాగరాజుని ఆర్గనైజింగ్ సెక్రటరీ చేయడం జరిగింది. త్యాగరాజుకి ప్రమోషన్ ఇచ్చినాం. త్యాగరాజుకి వీళ్ళందరికీ యాక్టివ్గా ఉంటారు కాబట్టి కొంతమంది ప్రమోషన్ ఇచ్చాం. ఇంతకుముందు కమిటీలో కూడా ఉన్నారు. బాగా పనిచేసే వాళ్ళందరినీ కూడా మెల్లిమెల్లిగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ తీసుకొచ్చారు. ఈసారి నేనే దీన్ని జాగ్రత్తగా చూశాను, ఎవరు ఉంటే ఏం బాగుంటుంది అని. రెండోది ఇంకా ట్రెజరర్ మనకి డబ్బులు సౌమ్యంగా మీతో వివాదం లేకుండా గొడవ లేకుండా నడిపించిన ఇన్ని సంవత్సరాలు మన ఈ ఉపేంద్ర యూనిటీలో ఉన్నటువంటి మా శ్రీకాంత్నే మళ్ళీ ట్రెజరర్గా ఈసారి అక్కడనే కంటిన్యూ చేశాం. ఎందుకంటే శ్రీకాంత్ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరితో కలుసుకొని ఉంటారు కాబట్టి శ్రీకాంత్ అందరితో అనంతపూర్ లైవ్ ఎప్పుడాలంటే అప్పుడు చక్కని లైవ్ ఇస్తుంటారు కాబట్టి అనంతపూర్ లైవ్ టీవీ తరఫున మా శ్రీకాంత్ని అక్కడనే ఆ ట్రెజరర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి పదవి ఇచ్చినందుకు ఓవైపు అందరికీ ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అన్న వత్సరామలింగ గారి నిర్ణయమే మా నిర్ణయం. ఫ్యూచర్ తప్పకుండా ఎప్పుడూ పని చేస్తాం. కానీ నాకు పదవులు నా ముందు నుంచి మీ అందరికీ తెలిసిన పదవి నాకు ఇష్టం ఉండదు. కానీ ఆయన చెప్పినప్పుడు పని చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కానీ నా పైన మరింత బాధ్యతతో పాటు బరువు కూడా పెట్టారు అన్నగారు. కానీ ఫ్యూచర్ తప్పకుండా మన అందరి కోసం, మన ఎదుగుదల కోసం, మన టీం అందరికి బాగుండడం కోసం నిత్యం పని చేస్తాం. ఈ పని చేసేటప్పుడు చిన్న చిన్న
కావలసిన లోటుపాట్లు ఏమైనా ఉన్నా మనం సర్దుకొని ఏమైనా ఉన్నా చర్చించుకొని అందరూ ముందుకు పోదామనేది నా ప్రధాన రిక్వెస్ట్. ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే సభ్యులందరికీ. పదవి ఈరోజు నాకు రావచ్చు, అలా అందరికీ వస్తుంది, ఇందులో అనుమానం లేదు. 1 year నెక్స్ట్ 1 year ఇంకొకరు ఉపేంద్ర చేశారు, చలపతి చేశారు, నేను ఈ ఇయర్ చేస్తాను, నెక్స్ట్ ఇంకో ప్రెసిడెంట్ ఉన్నారు. అందరికీ అవకాశం వస్తుంది, అందరూ పని చేద్దాం. ఇది పదవి ఏదో అలంకారం కోసం కాదు, పని చేయడం కోసమే పదవి. మన కోసం మనం పని చేద్దాం. ఖచ్చితంగా అన్న మా మీద పెట్టిన బాధ్యతలు చూచా తప్పకుండా మన అందరి కోసం, అహర్నిశలు మన కమిటీ కోసం, మసారామి కానీ అంత పని చేయలేకపోయినా కానీ అంత చేయలేము, మనకు అంత క్యాపబిలిటీ లేదు. కానీ కొద్ది గొప్ప ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా మాటిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు, మరి మన రాష్ట్ర నాయకుడు నక్కారామలింగారెడ్డి గారి అధ్యక్షతన నన్ను ఎన్నిక చేసినందుకు ఆయన కృతజ్ఞతలు. ఆయన నాకు చాలా బరువైన బాధ్యత పెట్టినారు. కానీ ఆయన అడుగుజాడలో నేను సదా ఆయన ఏది చెప్తే దాన్ని చేసుకొని ఈ మాత్రం న్యాయం చేస్తానని ఆశిస్తున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్ దాదు కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దాదు కూడా ప్రమోషన్ ఇచ్చి ఈరోజు మన యూనియన్ అందరినీ కరెక్ట్గా వాళ్ళు ఎక్కడెక్కడ పికప్లో ఉన్నారో నేనే జాగ్రత్తగా చూసుకుని అందరినీ కూడా ఫిట్ చేయాలి. అధ్యక్షుడిగా రాజారావుని పెడతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నడపడానికి రాజారావుని అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రధాన కార్యదర్శిగా మన హనుమంత్ రెడ్డిని ఈ బాధ్యతని అప్పచెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ మంచిగా చేస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి హనుమంత్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఈ నూతన కమిటీని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇది మన కమిటీ. అధ్యక్షుడు వారు ఓకేనా? అందరూ రాని కమిటీ వాళ్ళంతా అందరూ